జై శ్రీరామ్. కార్మిక కర్షక భారతి మీ వీరమైన రవీందర్రావు. పూర్తి వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియో తెలంగాణ రాష్ట్ర మలుపుకు ఒక అద్దం పట్టేలాంటి వీడియో. కేంద్ర భారతీయ జనతా పార్టీ నేతల దెబ్బతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మాటలు వేరైనా వారి యొక్క లక్ష్యం ఒకటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ తీసుకురావడం కోసం వారి పద్ధతిలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా వారి పర్యటన తర్వాత ఆయా జిల్లాల్లో జరుగుతున్నటువంటి కింది స్థాయి క్యాడర్ను, కార్యకర్తలని బూత్ స్థాయి లెవెల్ వరకు పార్టీని బలోపేతం చేయడానికి వారు చేస్తున్నటువంటి వ్యూహంలో భాగమే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారానికి రాబోతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఏదేమైనా తెలంగాణలో నాయకులలో ఇంకా మార్పు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు త్వరగా రావాలని కూడా కార్మిక కర్షక భారతి ద్వారా అనేక మంది కార్యకర్తలు చెప్తున్నటువంటి విషయం. ఏది ఏమైనా తెలంగాణలో అధికారం రావడం కోసం వారు పనిచేసేటువంటి పనుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయడం కోసం ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వారు తీసుకున్న నిర్ణయం, హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్తీకి సంబంధించినటువంటి విషయాన్ని వారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పూర్తిగా భుజానం వేసుకొని హిందూ సమాజానికి ఒక భరోసా, ధైర్యాన్ని కల్పిస్తూ హైదరాబాద్ నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ వారు పిలిపించినటువంటి విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముచ్చమటలు పుట్టించేటువంటి పరిస్థితి రాబోతున్నది. పాత బస్తీలు ఏం జరగబోతున్నదో, ఈ యొక్క అల్లర్లకు కారకులైనటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి దిగిపోయేటువంటి పరిస్థితి జరగబోతుందా అనేటువంటిది కూడా ప్రజల్లో నానుడు. నేను చాలా ముఖ్యమైన విషయం, తెలంగాణ హిందూ సమాజం జాగృతం కావాల్సిన విషయం. నేను చెప్పేది క్రైమ్ సినిమాలో కనిపిస్తుంది, కానీ పచ్చి నిజం. కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ రోజు చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే నిజంగా సభ్య సమాజం ఇవాళ తలదించుకోవాల్సిన పరిస్థితి, ఆలోచించాల్సిన పరిస్థితి. ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రజల యొక్క సంక్షేమం ఎంత ముఖ్యమో భద్రత అంత ముఖ్యం. ఈ ప్రభుత్వాలు ప్రజలను రక్షించడానికి ఎంత తీవ్రమైన చర్యలు తీసుకుంటే ప్రజలు అంత సంతోషంగా ఉంటారు, అంత క్షేమంగా ఉంటారు. ఒక దారుణమైన సంఘటన పాత బస్తీలో జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో పాత బస్తీలో కొన్ని స్కూల్స్, ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్, హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్, కాలేజ్ టార్గెట్ చేసుకొని ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండా ఎంఐఎం పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, వాళ్ళ శాసనసభ్యులు కానీ, వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది, వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది. ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు, వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది లేదు అలా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో, హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి, ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారు. తక్కువ డోస్ తో డ్రగ్స్ తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోస్ పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు 6 రోజుల పాటు ఎత్తుకపోయారు అమ్మాయిని. నాకు తెలిసి ఏం చేస్తారో తెలుసు. 6 days తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. ఎట్లా వదిలిపెట్టారంటే, వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలే, ఎఫ్ఐఆర్ చేస్తారు. లాస్ట్ 4 days తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీసు దగ్గర వదిలిపెట్టి పోతాడు. వదిలిపెట్టినాక ఏమైతుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు, దాని డ్రగ్స్ కేసు పెడతారు, ఫోక్సో కేసు పెడతారు, అన్ని పెడతారు. దానిలో వ్యక్తిని అరెస్ట్ చేయరు. మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, అమ్మాయిని ఏం చేయలేదు కదా, మీరు ఏం మాట్లాడకండి, మీరేమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మాయిని చంపుతారు. ఇది ఎవరు చెప్తారు? ఇది పోలీసు వాళ్ళు చెప్తారు. ఇది మొదటి సంఘటన జరిగింది. దీని తర్వాత అదే అమ్మాయిని లోపరుచుకొని ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము, వాళ్ళని అన్ని రకాలుగా శారీరక దోపిడీ చేయడము. మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం.
మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం, మీ స్కూల్ గ్రూప్లలో దీన్ని సర్క్యులేట్ చేస్తాం, మీ అమ్మా నాన్నలను చంపేస్తాం. ఆదిల్ అలియాస్ అజీజ్, ఆదిల్ అలియాస్ అజీజ్ వీడు ఈ ఫాల్తియాడు ఒక్క కేసు కాదు, వీడు గ్యాంగ్ లీడర్. వీటితో పాటు పెద్ద డ్రగ్స్ గ్యాంగ్, ఇది పెద్ద రాకెట్. ఇది డ్రగ్స్ గ్యాంగ్, ఇది పెద్ద రాకెట్. ఇది వీని గ్యాంగ్ లా దాదాపు 30-40 మంది కంటే ఎక్కువ మంది వీని గ్యాంగ్ లో ఉంటారు. వీళ్ళంతా కూడా ముస్లిం యువకులు, వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కి అలవాటు అయిపోయింది. ఈ అమ్మాయి మళ్ళా అమ్మాయిని తీసుకుపోయారు వాళ్ళు తీసుకుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు. మళ్ళీ అమ్మాయి వస్తుంది కదా, వచ్చినప్పుడు తీసుకుపోండి. ఇది సమాధానం, అక్కడ కొంత అధికారుల సమాధానం. ఎవరు చంపరు, ప్రాణాల్సి వస్తే సరిపోతుంది కదా మీకు. ఇది లోకల్ కానిస్టేబుల్ తో పాటు పోలీసు వాళ్ళు ఇచ్చే సమాధానం. అక్కడ అమ్మాయి రాలే, లాస్ట్ కు చూసిన తర్వాత మా అక్కడ గోషామహల్ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్ గారి దగ్గరికి వాళ్ళు పేరెంట్స్ పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ ఉమా మహేందర్ గారు పోతే ఎఫ్ఐఆర్ చేస్తలేడు. లాస్ట్ కు ఎఫ్ఐఆర్ చేస్తారా చేయరా అని ప్రశ్నించక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పట్టుకొస్తలేరు. నాకు ఫోన్ చేసిన తర్వాత నేను మా లీగల్ సెల్ ఆంతోన్ రెడ్డి గారికి ఫోన్ చేసి దీని మీద నేను ఢిల్లీలో ఉన్నా, మణిపూర్ లో ఉన్నా, దీని మీద సీరియస్ చూడండి అని చెప్పిన తర్వాత ఏబిఎస్ కార్పొరేట్ పిటిషన్ చేస్తామని మా అడ్వకేట్స్ చెప్పిన తర్వాత అప్పుడు ఎంత ఘోరమైన విషయం అంటే లోకల్ ఉన్న ఎస్ఐ ఏం చేసి తెలుసా, ఎవరు పట్టుకపోయినారు అంటే మళ్ళా వాడే ఆదిల్ సార్ అని చెప్పిన వెంటనే గంట లోపల తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దింపేసి వెళ్ళిపోయాడు. వాడికి ఎట్లా తెలుసు, ఆదిల్ అంటోనికి ఎట్లా తెలుసు? ఇప్పుడు అమ్మాయి జూనియర్ హౌస్ లో ఉంది. అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే మొత్తం సైకో అయిపోయింది, డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యి మొత్తం సైకో అయిపోయింది. ఇక మొదటిసారి పోయిన అమ్మాయిని తీసుకొచ్చి కాలనీ వాసులు అందరూ కూడా ఏం జరిగింది ఏందని వాళ్ళ పేరెంట్స్ ప్రశ్నిస్తే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్ నన్ను ఒక ముస్లిం అమ్మాయి వచ్చి నన్ను ఫలానా వ్యక్తుల దగ్గర తీసుకుపోయినాక నాకు ఒక చాక్లెట్ ఇచ్చిండ్రు. ఆ చాక్లెట్ తిన్న తర్వాత నేను మత్తులోకి పోయినా. నెక్స్ట్ డే మళ్ళీ చాక్లెట్ ఇచ్చారు. దాంతో అది ఉండలేక నాకు దానికి అడిక్ట్ అయిపోయి నన్ను మళ్ళా నెక్స్ట్ 5 days తర్వాత మళ్ళీ తీసుకుపోయి నన్ను వీడియోలు చేసిండ్రు. నన్ను ఏ రకంగా శారీరకంగా ఎంత దోపిడీ అనో ఆ దోపిడీ చేసిండ్రు. దోపిడీ చేసి నువ్వు బయట పోయి చెప్తే నీ వీడియోలు బయటికి సర్క్యులేట్ చేస్తాము, మీ అమ్మా నాన్నను చంపేస్తాము, మీరు లోకల్ కాదు, మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు, పోలీస్ అంతా మా వాళ్ళే, ఇది మేం చెప్పిందే నడుస్తుంది చెప్పి వదిలిపెట్టాక అమ్మాయి డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి రెగ్యులర్ గా పోవడం స్టార్ట్ చేసింది. పోయినాక రాను ఏం చేశారు వీళ్ళు, నువ్వే కాదు మేము ఏ అమ్మాయిని చూపడితే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి మా దగ్గర, మేము ఫలానా అమ్మాయిని టార్గెట్ చేస్తే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి, తీసుకొని వస్తే నీకు డ్రగ్స్ ఇస్తాం, లేకుంటే నీకు డ్రగ్స్ ఇవ్వం, డ్రగ్స్ ఇవ్వకపోవడమే కాకుండా నేను ఈ విధంగా టార్చర్ చేస్తాం. ఈ ఒక్క అమ్మాయి చాలా మంది అమ్మాయిలు తీసుకుపోయింది. ఈ మొన్న వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి ప్రశ్నించిన తర్వాత ఆ అమ్మాయి దాదాపు 9 మంది అమ్మాయిల పేరు చెప్పింది. సార్ నేనే కాదు, ఇది నా ఒక్కదానికి సంబంధించిన ఇష్యూ కాదు, నేను చూసినప్పుడే నాకు తెలిసే దాదాపు 9 మంది అమ్మాయిలు అని చెప్పి 9 మంది అమ్మాయిల పేర్లు చెప్పింది. మనకు తెలిసి ఓన్లీ 9 మంది అమ్మాయిలే. ఇట్లా 100 మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్ తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన అవసరం. దీనికి సపోర్ట్ ఎవరు? పోలీస్. బాగా చెప్తా పోలీస్ తీసుకొచ్చుడు పోడు. ఎఫ్ఐఆర్ లో ఇలా మేం చెప్తున్నాం, పేరెంట్స్ చెప్తున్నారు ఆదిల్ అలియాస్ అజీజ్ అని. ఏ ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళ పేర్లు ఆదిల్ అలియాస్ అజీజ్ అని చెప్పి ఇక్కడ ఏ ఎఫ్ఐఆర్ పేరు లేదు. బాజాప్త అమ్మాయిల పేర్లు చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ లో ఏ ఒక్క వ్యక్తి పేరు లేదు. ఇన్ని సంఘటనలు జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నారు, ఒక్కరి మీద యాక్షన్ లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఒక పోలీస్ అధికారి అంటాడు ఇది కామన్, నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే కామన్ అనుకుంటాను. అందరు 16 సంవత్సరాల లోపమ్మాయిలు అందరూ కూడా దీని మీద వెంటనే ఒక టీం ఏర్పడేయాలి, నిజాయితీ గల్లా మంచి ఆఫీసర్ టీం వేసి నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపి ఈ రాకెట్ ఎవరు నడుపుతున్నాడు, ఎంతమంది దీనిలో సభ్యులు, దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, తెర వెనుక ఎవరున్నారు, దీనికి సపోర్ట్ చేసి ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఆ ఫాల్తుగాళ్లకు సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులు ఎవరు, కానిస్టేబుల్తో సహా అందరు, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు.
ఇది మాకెందుకులే పిల్లల ప్రాణాలు మాకు ముఖ్యం కాదు, ఆ మైనర్ అమ్మాయిల లైఫ్ మాకు అవసరం లేదు, వాళ్ళు ఏనని ఏమనయ్యని ఈ గుండాలు ఏం చేసినా మాకు అవసరం లేదు, మాకు ఓట్లు కావాలి, అధికారం కావాలి, పైసలు కావాలి, ఎంఏ పార్టీ సపోర్ట్ కావాలని మీరు అనుకుంటే భారతీయ జనతా పార్టీ రక్షక దళాలను ఏర్పడేస్తాం. మేము పాత బస్తీలో 100% రక్షక దళాలను ఏర్పడేస్తాం. ఈ రక్షక దళాలు నిరంతరం మా హిందూ అమ్మాయిలను కాపాడుకోవడం కోసం పక్కా ఏర్పడేస్తాం. ఇప్పుడే రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు బయట మాట్లాడిన విషయం అదే. లేదు పాత బస్తీలో రక్షక దళాలు ఏర్పాటు చేద్దామని చెప్పి రామచంద్రరావు గారే నాకు సలహా ఇచ్చారు, చేద్దామని చెప్పి. మేము రక్షక దళాలు ఏర్పాటు చేస్తే యుద్ధం మీకు మాకు స్టార్ట్ అవుతుంది. ఇది శాంతి భద్రత సమస్య వస్తే దానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము వట్టిగా చేతులు మూడ్చుకొని కూర్చుంటోళ్ళగా మీకు అవకాశం ఇస్తున్నాం. మేము నిష్పక్షపాతంగా విచారణ జరపట్టున్నాం, ఆ క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకోమంటున్నాం, పోలీసులను కూడా యాక్షన్ తీసుకొని అందరిని అరెస్ట్ చేయమంటున్నాం. మీరు కనుక చేయకుంటే గోరక్షకు సంబంధించి ఏ విధంగా దళాలు హిందూ వాహిని బజరంగ దళాలు వాళ్ళు హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నారో పాత బస్తీతో సహా ఈ భాగ్యనగర్ లో రక్షక దళాలు మేము ఏర్పాటు చేస్తే మేము కూడా డ్రెస్ లేని పోలీసుగా మేము బాధ్యతను నిర్వహించు స్టార్ట్ చేస్తే అది శాంతి భద్రత సమస్యగా ఉత్పన్నమైతే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. నేనేదో ఆవేశంతో రాజకీయ కోపంతో చెప్తలేను, బాధతో చెప్తున్నా, ఆవేశంతో చెప్తున్నా. ఇవాళ ఒక్క అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు కాదు, 100 మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటెలిజెన్స్ ఏమైంది నీ ఇంటెలిజెన్స్? చీమ చిట్టుకుమంటే ఇంటెలిజెన్స్ నీకు రిపోర్ట్ ఇవ్వాలి. పొద్దున ఏం జరుగుతుంది, ఈ పార్టీ ఏం చేస్తుండు, ఆ పార్టీ ఏం చేస్తుండు చెప్పడానికి కానీ ఇంటెలిజెన్స్. మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తి పాస్తులు సంపాదించుకోవాలి కానీ ఇంటెలిజెన్స్. ఈ మంత్రి ఏం చేస్తుండు, ఆ మంత్రి ఏం చెప్పుకోవడానికి కానీ ఇంటెలిజెన్స్. ప్రజల రక్షణ గురించి ఇంటెలిజెన్స్ పనిచేయడా? వదిలిపెట్టారు పాత బస్తీని. నాతోని పాత బస్తీని కాపాడడం కాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన చేయమని చెప్పండి. పాత బస్తీలు కేంద్ర బలగాలు పక్కా తీస్తాం హిందువులను కాపాడుకోవడం కోసం, బెంగాలీ హిందూ అమ్మాయిలను కాపాడుకోవడం కోసం, బెంగాలీ హిందూ కుటుంబాలను కాపాడుకోవడం కోసం ఇలా అమిత్ షా గారితో మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వం అంత నిర్ణయం తీసుకుంటుంది. పాత బస్తీలో కేంద్ర బలగాలను పక్కా రప్పిస్తాం. మేము వెంటనే స్పందించకుంటే ఇదే పాత బస్తీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పాత బస్తీలో 1000 మంది హిందూ యువకులతో రక్షక దళాలు ఏర్పాటు చేసి భారీ ప్రదర్శన పాత బస్తీలో పక్కా చేస్తాం. ఇది దేనికోసం అంటే భారతీయ జనతా పార్టీ బ్యానర్ మీద కాదు, పక్కా రక్షక దళాలు ఏర్పడేసి మేము కవాతు నిర్వహిస్తాం. పక్కా 100% పాత బస్తీలో కవాతు నిర్వహిస్తాం. దాని ద్వారా అక్కడ ఉన్న హిందూ సమాజంలో ఒక భరోసా కల్పించడానికి, ఈ కుతంత్రాలు చేసే ఫాల్తనా కొడుకులకు ఒక హెచ్చరిక జారీ చేయడానికి, అరే మీకు పోలీస్ మీ వైపున్నా, ఈ ప్రభుత్వం మీ వైపున్నా, ఎంఏ పార్టీ మీ వైపున్నా, మేము మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, హిందూ సమాజాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేయడానికి పక్కా పాత బస్తీలో హిందూ యువకులు అందరూ కూడా కవాతు పక్కా నిర్వహిస్తాం. ఇది జరిగి తీరుతుంది. ఆ అవకాశం మాకు ఇవ్వద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాను.